రైట్. ఏదైతే టీజీ జెన్కోకి సంబంధించి కూడా బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలి. అలాగే మాకు న్యాయం చేయాలంటూ కూడా కొంతమంది అభ్యర్థులు ఇక్కడ గాంధీ భవన్‌లో మంత్రుల కోసం వేచి చూస్తున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళ సమస్యలు పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకుందాం. ఏంటి మరి గతంలో ప్రభుత్వం ఏమైనా హామీ ఇచ్చిందా? లేకపోతే ఇప్పటికి ఎన్నిసార్లు కలిసిరు వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, అసలు మీ సమస్య ఏంటి? యాక్చువల్గా టీఎస్ జెన్కో వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశానండి పోయిన ఇయర్. మొన్న రీసెంట్గా ఎగ్జామ్ జరిగింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా 1:1 రేషియోలో పెరిగారు. 1 పోస్ట్కు 1. సో దాంట్లో కొంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రాలేదు. నిన్ననే ఏడబ్ల్యూ ఉత్తమ్ కుమార్ రెడ్డి సారే ఇచ్చారు. సో వాళ్ళు మళ్ళీ రాలేదు. దీనికి బ్యాక్లా అంటే పోస్ట్ అనేది వేకెంట్గానే ఉంది. సో నెక్స్ట్ మెరిట్ వాళ్ళని పిలవాలనేది మా రిక్వెస్ట్. నెక్స్ట్ మెరిట్ మా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 100 దాకా రాలేదంట. ఇచ్చినవి 400. దాంట్లో 100 కూడా ఫిల్ చేయకపోవడం ఇబ్బంది అనిపిస్తుంది నెక్స్ట్ మెరిట్ వాళ్ళకు రాకుండా. అదొకటి. మళ్ళీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా ఇవ్వలే. అంటే ఆ లిస్ట్లో మెరిట్లో మనం ఎక్కడ ఉన్నాం, మా స్టాండ్ ఏంది అనేది తెలియకుండా అయిపోయింది. సో అది కూడా మాకు క్లారిటీ కావాలి. సో ఈ విషయానికై సార్ని కలుద్దామని వచ్చినాం. రైట్. మీరు కూడా అందుకే వచ్చారు? అవును, మేము అందరం జెన్కో ఆస్పిరెంట్స్మే. కెమిస్ట్రీ ఇంకా అసిస్టెంట్ ఇంజనీర్ విభాగం నుంచి వచ్చాము. యాక్చువల్లీ 2016 మనకి ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 1:1 పిలిచారు. ఇంకా వేరే బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో టీజీపీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ అన్నీ 1:2 పిలుస్తారు. ఎందుకంటే ఇదే ప్రాబ్లం. యాక్చువల్లీ యూపీఎస్సీ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వాళ్ళు సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటారు. జెన్కో వాళ్ళు అయితే సర్టిఫికేట్ అప్లోడింగ్ అటువంటి ఏమీ ఇనిషియల్గా చూడలేదు. కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలవడం వల్ల ఏమైందంటే కొంతమంది ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు, కొంతమంది డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలే. ఇంకోటి ఏంటంటే కెమిస్ట్రీ పరంగా చూస్తే కొంతమందికి జేఎల్ వచ్చింది, పిఎల్ వచ్చింది, పేటెంట్ ఆఫీసర్ వచ్చారు. వాళ్ళందరూ ఇంకా వేరే పోస్ట్లకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇవేమో బ్యాక్లాగ్గా మిగిలిపోతున్నాయి. మా రిక్వెస్ట్ ఆల్రెడీ సీఎండీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి అందరికీ ఇచ్చాము. ఇక్కడ కూడా ఒకసారి ప్రజాభవన్లో మన మినిస్టర్స్ని కలిసి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇద్దామనుకున్నాం. ఇదే విధంగా 2016లో కూడా బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోతుంటే వాళ్ళ ఆస్పిరెంట్స్, ఇంతకుముందు ఆస్పిరెంట్స్ ఏం చేశారంటే కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఆర్డర్స్ ప్రకారం వాళ్ళకి డౌన్ మెరిట్ లిస్ట్లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందుకే ఆ పరంగానే ఇప్పుడు కూడా ఇస్తారని మేము ఆశిస్తూ వాళ్ళని కలిసి తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ ఇంజనీర్స్ కూడా ఉన్నారు, కొంచెం వాళ్ళని కూడా. సార్ యాక్చువల్గా నాది సివిల్ ఇంజనీరింగ్ సార్. ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఏడబ్ల్యూలు, ఏఈలు, పిఎల్ ఇవన్నీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో జెన్కో ఏఈలో. సో ఏంటంటే ఇప్పుడు ఇందులో చాలా వరకు వేకెన్సీస్ ఉన్నాయని తెలిసింది సార్. ఏంటంటే నెక్స్ట్ లిస్ట్ అయినా ఇస్తే బాగుంటుందని మా ఆశ. సరే, కొన్ని సంవత్సరాల నుండి, చాలా సంవత్సరాల నుండి మేము ప్రిపేర్ అవుతున్నాం. ఏడబ్ల్యూ, ఏఈ పేపర్ లీకేజ్ వల్ల మేము చాలా వరకు జాబ్లు కూడా మిస్ అయ్యాం సార్. అవి మిస్ అయిన తక్కువ పోస్టులు ఉన్నా కానీ మేము ఇప్పటివరకు ప్రిపేర్ అవ్వకుండా జెన్కో ఓన్లీ 3 పోస్టులు ఉన్నా, 4 పోస్టులు ఉన్నా కేటగిరీ వైజ్ ఇలా ప్రిపేర్ అవ్వకుండా వచ్చాం సార్. ఏంటంటే మాకు ఈవెన్ డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తే మాకు కొందరికైనా బెనిఫిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం సార్. అందుకోసమనే సెకండ్ లిస్ట్ అయినా రిలీజ్ చేస్తారని మేము అనుకుంటున్నాం సార్.